యాక్చువల్గా బ్రిక్స్ వాళ్ళు వచ్చారండి. మనకి హైదరాబాద్ నుంచి బ్రిక్స్ తయారు చేస్తున్నాం, రూఫ్లు తయారు చేస్తున్నాం, రూఫ్లు తయారు చేస్తున్నాం అని వచ్చారు కదండి. వాళ్ళు ఎలా వచ్చారంటే, ఈవిడ ఒక రోజు మనకి అయ్యో మీరు మానేస్తున్నారంటే నాకు బాధగా ఉందండి, మా అక్కతో షేర్ చేసుకున్నాను, ఆవిడ మానేస్తున్నారు పాపం ఇప్పుడు వరకు చేశారని షేర్ చేసుకుంటే, మా అక్క ఒకరిది బింటెక్స్ అని వాళ్ళది పంపించిందండి. వాళ్ళకి ఫోన్ చేసి లాగిన్ అవ్వండి, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అంటే నిజంగా అందులో లాగిన్ అయ్యానండి. అందులో ఒక ఆవిడ వచ్చి హైదరాబాద్ నుంచి మనది చూసి ఆవిడే వాళ్ళని పంపించి ఈ విధంగా జరిగిందండి. ఇలాగా అంటే ఒక మంచి పని ఆవిడ కలెక్షన్ చేస్తున్నారు, ఆవిడ పట్టుకెళ్తున్నారు, రేపు నుంచి ఎవరు పట్టుకెళ్తారని ఆవిడ ఆలోచించి వాళ్ళ అక్కగారితో హైదరాబాద్లో ఉంటారంటండి, షేర్ చేసుకుంటే ఆవిడ చెప్పారంట. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా హెల్ప్ చేయడం వల్లే మేము ఇలా చేయగలుగుతామండి. చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి. యాక్చువల్గా నేను ఇలాగ మాట్లాడతానని ఆవిడకి తెలియదు, మామూలుగా వచ్చానండి, ఏదో మాట్లాడడానికి వస్తానని చెప్పాను కానీ ఇదేమీ ఆవిడకి తెలియదు. ఆవిడ ఏమేమి కలెక్ట్ చేశారో అసలు ఎలాగా అందులో ఉన్నాయనేది చూపిద్దామండి. ఆవిడ ఏమేం చేశారో చూపిస్తానండి మీకు. అసలు ఇదిగోనండి ప్లాస్టిక్ బాటిల్, ఇంకా మైక కవరు, ఏదో చిన్నది ఉంటే అది కూడా వేసారు చూసారా, ఈ చిన్న స్లిప్ కూడా ఇలా అండి. అంటే ప్రతిదీ ఇంకా ఆచి కవర్ ఏదో ఉందండి, ట్యాబ్లెట్స్ది, అంటే ఏది మనం పడేయక్కర్లేదండి, అట్టపెట్టి పంపించేస్తాం. చూడండి ఈ ప్యాకెట్, కర్డ్ ప్యాకెట్, ఇది కూడా అంటే అంత ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇవి చూడండి చీర స్లిప్లు, ఇవి కూడా మనం పక్కన పెట్టిస్తామండి. ప్రతిదీ కూడా అట్టపెట్లు దేనికది పెట్టించేస్తున్నాం. ఇప్పుడు ఈ మైక కవర్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదండి. మీరందరూ కూడా ఇలా ఆలోచించండి. మా అపార్ట్మెంట్లో అయితే ఇలా చేస్తున్నాం, ప్రతి అపార్ట్మెంట్లో ఇలా చేయించుదాం అనుకుంటున్నాను. మైక కవర్ వెళ్తుంది కాబట్టి. సరేనండి, ఉంటానండి.